ఎక్కడా ప్రతి పేద కూడు గూడు గుడ్డ అనే మూడింటిని సంపూర్ణంగా పొందగలడో అదే అసలు సిసలైన ప్రజాస్వామిక పాలన, నవనాగరికతకు సూచన అని బలంగా విశ్వసించే నాయకుడు జగనన్న. ఇంటి అర్హత ఉండి ఇంటి పట్టా రానివాడు ఎవడూ కూడా ఉండకూడదు. గ్రామానికి వెళ్ళి నేను చెయ్యి పైకి లేపండి అని అంటే ఒక్క చెయ్యి కూడా పైకి లేయకూడదు. పేద అక్క చెల్లెమ్మల సొంతింటి కలను సాకారం చేసిన జగనన్న ఇప్పుడు దేశంలోనే తొలిసారిగా లబ్ధిదారులకు ఆ స్థలాలపై సర్వ హక్కులను కల్పిస్తున్నారు. చింతకంటికేలా సొంత ఇంటి కలలే తీరా మనసున్న మారాజు మనకిచ్చిన వరాల ధార. ఇల్లు కావు అవి గుళ్ళే రాజన్న వారసుడు అక్క చెల్లెళ్లకు చేసే పట్టాభిషేకాలే. నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకం కింద ఉచితంగా పంపిణీ చేసిన 31.19 లక్షల ఇళ్ల స్థలాలను ఆ పేద అక్క చెల్లెమ్మల పేరు మీద సంపూర్ణ హక్కులు కల్పిస్తూ రిజిస్ట్రేషన్ కూడా చేసే కన్వేయన్స్ డీడ్స్ అందించే కార్యక్రమంతో పాటు ప్రకాశం జిల్లా ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 20,840 మంది పేద అక్క చెల్లెమ్మలకు సర్వ హక్కులతో రిజిస్టర్ చేసిన ఇంటి స్థలం, భూ బదిలీ పత్రం, కట్టుకోవడానికి ఇళ్లు కూడా మంజూరు చేసి ఆ పత్రాలు కూడా పంపిణీ చేసే కార్యక్రమాన్ని నేడు ఒంగోలులో లాంఛనంగా ప్రారంభిస్తోన్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 7 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు విలువ చేసే ఇంటి స్థలం నా అక్క చెల్లెమ్మలకి ఇక్కడ ఇల్లు కట్టించే కార్యక్రమానికి బీజం కూడా పడుతుంది అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. రాష్ట్ర వ్యాప్తంగా 15,004 గ్రామ వార్డు సచివాలయాల్లో ఉచితంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియను చేపట్టిన జగనన్న ప్రభుత్వం ఇప్పటికే దాదాపు 15 లక్షల రిజిస్ట్రేషన్లు పూర్తి చేసింది. వికలాంగులు, అనారోగ్యంతో రాలేని వారికి ఇంటి దగ్గరే రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం ఇదే మొదటిసారి. ఈ డీడ్స్ ద్వారా ప్రయోజనాలు 10 ఏళ్ల తర్వాత ఆటోమేటిక్ గా క్రయ విక్రయ దాన వారసత్వ హక్కులతో సహా పూర్తి హక్కులు, ఎప్పుడైనా సర్టిఫైడ్ కాపీ పొందే అవకాశం, అమ్ముకునే సమయంలో ఎన్ఓసి కోసం అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు, ఎలాంటి లింక్ డాక్యుమెంట్లు అవసరం లేకుండానే నేరుగా రిజిస్ట్రేషన్. మరోపక్క ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మల్లేశ్వరపురం, అగ్రహారం, ఎర్రజర్ల, వెంగముక్కలపాలెం గ్రామాల్లో 536.11 ఎకరాల భూసేకరణ చేసి రిజిస్టర్డ్ కన్వేయన్స్ డీడ్స్ అందజేస్తున్నారు. భూమి కొనుగోలు, జగనన్న టౌన్షిప్ల అభివృద్ధికి 210 కోట్ల రూపాయలు, లేఅవుట్ అభివృద్ధికి 21.33 కోట్ల రూపాయలు కేటాయించింది జగనన్న ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా 71,811 ఎకరాల్లో ఇప్పటి వరకు 31.19 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీతో పేదలకు పక్కా గృహాల కల్పనలో దేశంలోనే అగ్రస్థానంలో ఉంది ఆంధ్రప్రదేశ్. ఎంతో కష్టపడతా పిల్లలు చదువుకుంటా పనులు పాటలు చేసుకుంటున్నాము. మాకు సొంత స్థలం కావాలి అనుకున్నా, మాకు జగనన్న ఇచ్చారు స్థలం. ఒంగోలు పేదలకు ఎట్లయినా ఇల్లులు కట్టియాలని పట్టుదలతోటి స్థలాలు తెప్పించారు. ఇప్పుడు పట్టాలు వచ్చినాక సంతోషపడుతున్నాం, సొంత ఇల్లు వస్తుందని. ఇంటి స్థలం ఉచితంగా ఇవ్వడమే కాకుండా ఇంటి నిర్మాణానికి 1.80 లక్షలు, పావలా వడ్డీకి 35,000 బ్యాంకు రుణం, ఉచితంగా ఇసుక, తక్కువ ధరకే నిర్మాణ సామాగ్రి, ఇలా వివిధ రూపాల్లో జగనన్న ప్రభుత్వం చేకూరుస్తున్న లబ్ధి 2.70 లక్షలు. మౌలిక వసతుల కల్పనతో సగటున మరో 1 లక్ష రూపాయల లబ్ధి. ప్రతి పేద అక్క చెల్లెమ్మలకు ప్రాంతాన్ని బట్టి ఇంటి విలువ రూపేణా కనీసం 6 లక్షల నుండి 20 లక్షల వరకు లబ్ధి. రాష్ట్ర వ్యాప్తంగా పేద అక్క చెల్లెమ్మల చేతుల్లో కనీసం 2 లక్షల కోట్ల నుంచి 3 లక్షల కోట్ల సంపద. ఇది జగనన్న నాయకత్వంలో జరుగుతోన్న గృహ యజ్ఞం. ఆంధ్రప్రదేశ్లో మాత్రమే సాధ్యమైన దృశ్య కావ్యం.